అడగకుండా రైతుల మీద నింద వేయడం ధర్మం కాదు. ఇప్పుడు విదేశాలకు వెళ్ళొద్దు అంటే ప్రధానమంత్రి పోతున్నారు కదా, యుఏఈ పోయినారు, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు 3-4 దేశాల టూర్లు ఉన్నాయి, ఆయన మాత్రం ఎందుకు పోతున్నారని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ దుష్ట మాటలండి. మనం అంతా వితండవాదనలు చేస్తున్నాం. ప్రధానమంత్రి పని మీద పోతున్నారు, విహారయాత్రకు పోవట్లేదు. ఒక దేశ ప్రధానమంత్రి 145 కోట్ల జనాభా ఉన్న దేశ ప్రధానమంత్రి, ప్రపంచంలో 18% జనాభా ఉన్న అతిపెద్ద దేశ ప్రధానమంత్రి, ఇతర ప్రపంచంతో సంబంధాలే ఉండవా? ఖర్చు తగ్గించండి అయ్యా, దుబారా ఖర్చు తగ్గించండి అని చెప్పంటే పెద్దానికి విపరీతార్థాలు తీసి ఎడ్డమంటే తెడ్డమని చెప్పంటే అర్థం పర్థం అంతా మనకి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎట్లా మనం? సో ఈ కాన్వాయ్ల వాహనాలు తగ్గించడం ఇవన్నీ ఖచ్చితంగా అవసరం. ఒక సంకేతాన్ని ఇవ్వటం, ఎంత పొదుపు చేస్తున్నాం అని కాదు. వాజ్పేయి గారు గతంలో ఆయుర్ సంక్షేమం వచ్చినప్పుడు జక్కా మీద పార్లమెంట్కి వెళ్ళాడు. దానివల్ల ఎందుకు ఎంత పొదుపు అంటే ఒక సంకేతాన్ని నాయకత్వం ఇస్తోంది. అరే పొదుపుడుతున్నా మీకు చెప్పడం కాదు, మేము కూడా పాటిస్తున్నాం అని. మీరు పాటించకుండా మాకు చెప్తే ఎట్లాగా? ఓకే. సో దీనివల్ల ప్రజలు ఎంత మేరకు ఈ పిలుపుకు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది మీ ఉద్దేశంలో? ఇప్పుడు మిగతా చర్యలు కూడా చేపట్టినట్టయితే, నేను చెప్పాను కదా, ఒకటి మనం పొదుపుడుతనం పాటించడం, కానీ దాంతోపాటు ప్రైస్ సిగ్నల్ ఉండాలి. మీరు డీజిల్ ఆయిల్ ధరలు పెంచకుండా మీరు వినియోగాన్ని తగ్గించండి చెప్పంటే చాలా. మరి పెంచితే రేటు పెంచితే వ్యతిరేకత వస్తుంది ఉంటుంది. మరి అదేగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అందుకే కష్టం. ఇప్పుడు నాలాంటి వాళ్ళని తొందరపడి ఎందుకు ప్రభుత్వాన్ని ఎందుకు తిట్టాం? చాలా మంది నోటుకు నమ్మబోతులు తిడతారు ప్రభుత్వాలని, పార్టీలను. ముందు చూపు లేకుండా ఎంత కష్టమో పరిపాలన అందరినీ సమానం చేయడం కష్టమో తెలియకుండా. అందుకే కొంచెం సంయమనాన్ని పాటించాలి మనం విమర్శించేప్పుడు కూడా. పరిపాలన చేయడం ఆషామాషి కాదు. సో అమెరికాలో లాగా ఫ్రీగా మార్కెట్ కి అనుగుణంగా వదిలేస్తేనే తగ్గిస్తారు కన్జంప్షన్ కూడా. దీర్ఘకాలంలో సరైన పరిష్కారం. కానీ మన రాజకీయాలు అట్లా చేయడం వల్ల అన్ని ధరలు కూడా పెరుగుతాయి కదా. ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. అది ఇప్పుడు మీరు మాట్లాడిన దానిలోనే మీకు పక్కనేమో జరగాలని కోరిక కనిపిస్తుంది, మరో పక్కన ఆవేదన కనిపిస్తుంది. అవగాహన పోవగాలంటే ఎట్లాగా? అంటే నేను ఐఎమ్ పాపులిస్టిక్ మెజర్స్ కు ఐఎమ్ ఫుల్ వ్యతిరేకం. ఓపెన్ గా చెప్తున్నా, ఫ్రీ బీస్ కు వ్యతిరేకం, పాపులిస్టిక్ మెజర్స్ వ్యతిరేకం. ఇప్పుడు ఒక కుటుంబంగానే ఒక దేశంగానే సంక్షోభంలో ఉంది. ఏ నొప్పి లేకుండా అంత పర్ఫెక్ట్ గా ఉండాలంటే భవిష్యత్తు ఎట్లా బాగుపడుతుంది? సంక్షోభం 12 సంవత్సరాల పరిపాలన తర్వాత గుర్తుకొచ్చిందా? ఇప్పుడు చెప్తున్నారు సంక్షోభం అని అంటే ఎట్లా? ఈ సంక్షోభం ఈవేళ పరిస్థితులలో వచ్చింది. మీరు ప్రభుత్వం ఏ పార్టీ అయినా కావచ్చు, గత 12 ఏళ్లుగా జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ విషయంలో నంబర్ 1. అది ఏ ఆర్థికవేత్త దాన్ని కాదన్నాడు. బడ్జెట్లో మీకు ఫిస్కల్ డెఫిసిట్ చూడండి, పెట్టుబడుల కోసం పెట్టే ఖర్చు చూడండి, ఖాయలపడ్డ బ్యాంకుల్ని పునరుద్ధరించి లాభాల బాటకు తీసుకొచ్చే మార్గాన్ని చూడండి. ఏ రంగం చూసినా ఆర్థిక రంగంలో ప్రభుత్వం చాలా భేషైన పనులు చేసింది. ఒకే ఒక్క తప్పు చేసింది, డిమానిటైజేషన్ చేసిన తీరు. అది ఖచ్చితంగా పొరపాటు చేసిన తీరు, నష్టం వచ్చింది. మిగతా అన్ని రంగాల్లో ఎలక్షన్లున్నా కూడా ప్రలోభాలకు గురి చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించారు వీళ్ళు ప్రభుత్వంలో. కాబట్టి ఈ మాటలకు ఆధారం లేదు. 12 ఏళ్ల వల్ల రాలా ఈ సమస్య. ఈవేళ ప్రపంచం మొత్తానికి అమెరికాకు లొంగిపోవడం వల్ల వచ్చింది అంటారు, ట్రంప్ కు లొంగిపోవడం వల్ల ఇది వచ్చింది. చెప్పాను కదా, ఇవన్నీ పక్కన పెట్టండి. దానికి ఏమి లొంగిపోయాం మనం? ఎక్కడ లొంగిపోయాం అంటే రోజు బూతులు తిడితే బస్తీ మీద సవాలని చెప్పాను రౌడ్లో ప్రవర్తిస్తే గొప్ప విషయమా? మన రష్యన్ ఆయిల్ విషయంలో మనం కాంప్రమైజ్ అయ్యాం. రష్యన్ ఆయిల్ కంటిన్యూ చేస్తుంటే బాగుండేది, మధ్యలో ఆపేసాం. దానివల్ల ఇప్పుడు తీసుకుంటున్నామండి. అట్ ది సేమ్ టైం అమెరికా వాడు వచ్చి మీకు $100 బిలియన్ నష్టం చేశాడు అనుకోండి, $4 బిలియన్ లాభం కోసం $100 బిలియన్ కోల్పోతామా? ఇది వ్యాపార నిర్ణయం. అది మాకు దేశం అమెరికా మీద దండెత్తడం కోసమో బస్తీ మీద సవాళ్ళని బేరాలు పడటం కోసం అనలేదు, మన దేశ ప్రయోజనాలను కాపాడటం కోసం అన్నాం. రష్యా ఆయిల్ కొంటే లాభం అయితే రష్యా ఆయిల్ కొంటాం. రష్యా ఆయిల్ కొంటే వచ్చే లాభం కంటే 10 రెట్లు నష్టం వచ్చేట్టయితే అప్పుడు రష్యా ఆయిల్ విషయంలో కొంచెం నమ్మది చేసాం మనం, మళ్ళీ తిరిగి కొంటున్నాం. ఇవి ఒక వ్యక్తుల ప్రతిష్ట కోసం కాదు, బేరాలు పలకటం కోసం కాదు, బస్తీ మీద సవాళ్ళు తొడదలచడం కోసం కాదు, భారతదేశ ప్రయోజనాలను కాపాడుతున్నామా లేదా అదొక్కటే ప్రమాణం. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది సరైన పద్ధతి. జీఎస్టీ సక్సెస్ అయినా సార్, జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ కానీ ఖచ్చితంగా. ఒకప్పుడు జీఎస్టీ కనుక వస్తున్నట్టయితే మా రాష్ట్రాల్లో పన్నులన్నీ తగ్గిపోతాయని ఆగిపోయారు. జీఎస్టీ వల్ల పనులు అంత బ్రహ్మాండంగా పెరిగినాయి. గత నెల కూడా ఏప్రిల్ మాసంలో కూడా 2,40,000 కోట్ల రూపాయలు జీఎస్టీ పనులు వచ్చినాయి, రికార్డు స్థాయిలో వచ్చినాయి. కాబట్టి జీఎస్టీ గొప్ప సూపర్ సక్సెస్ అది. సో ఒకటి ఈ రాబోయే సవాల్